పూణే కేతన్ అగర్వాల్ కేసులో వరుసగా ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇక్కడ మరొక సంచలన విషయం ఏంటంటే, పెళ్లికి ముందే సియా గోయల్ ప్రెగ్నెంట్ అయిందట. ప్రియుడు చేతన్ చౌదరితో సియా గోయల్ కలిసి ఉన్న సమయంలో ప్రెగ్నెంట్ అయినట్లుగా తెలుస్తోంది. చేతన్తో రిలేషన్లో ఉన్న టైంలో తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంట్లో తెలుస్తుందని సియాకి అబార్షన్ చేయించాడట చేతన్. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సియా ఇంటికి చేతన్ పలుమార్లు వచ్చి వెళ్ళేవాడంటూ కూడా తెలుస్తోంది. సియా ఇంట్లోనే వారిద్దరూ కలిశారు చాలాసార్లు అంటూ చెప్తున్నారు. ఎంగేజ్మెంట్కి ముందు ఇద్దరు కలిసి నెల రోజుల పాటు ట్రిప్కు కూడా వెళ్ళొచ్చారట. ఆ నెల రోజుల్లోనే కేతన్ను చంపడానికి కూడా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కాల్ డేటా, చాట్ హిస్టరీతో మరిన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సియా ప్రెగ్నెన్సీ అంశం ఇప్పుడు ఈ కేసులో మరొక సంచలనంగా మారడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, కేతన్తో ఎంగేజ్మెంట్ అయింది, కానీ అప్పటికే సియా చేతన్ వల్ల ప్రెగ్నెంట్ అయింది. వాళ్ళు 8 నెలల రిలేషన్షిప్, అప్పటికే ప్రెగ్నెంట్ అయింది. అండ్ కేతన్తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తన షాపింగ్ కోసం ₹1,00,00,000 తీసుకొని చేతన్కి ఇచ్చింది. ఎందుకు? ఆ డబ్బులతో బిజినెస్ పెట్టుకొని చేతన్ సెటిల్ అయితే ఆ తర్వాత కేతన్ని అడ్డు తొలగించుకొని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. సో మరోవైపు కేతన్ ఇస్తున్నటువంటి అన్ని గిఫ్ట్స్ తీసుకుంటోంది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, సరదాగా ట్రిప్స్ వెళ్తున్నారు. ఎలా? చేతన్తో ఓవైపు రిలేషన్లో ఉంటూనే, చేతన్ని బయట కాఫీ షాపుల్లో కలుస్తూనే అప్పటికే చేతన్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యి, మరోవైపు కేతన్తో చాలా సరదాగా ఉంటూ, అతని దగ్గర డబ్బులు తీసుకుంటూ, అతనితో ఖర్చు పెట్టిస్తూ, ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ చేతన్కి ఇస్తూ, కేతన్ ఇస్తున్న గిఫ్ట్స్ అన్నీ తీసుకుంటూ, అదిగో కేతన్తో అలా డాన్సులు చేస్తూ, బర్త్డే పార్టీలు ఎంజాయ్ చేస్తూ, చాలా లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ. ఎంత క్రూరం ఇది, ఎంత చీటింగ్. ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కేతన్ ఏ ప్లేస్లో అయితే నించున్నాడో అక్కడ మరొక డమ్మీని పెట్టి, ఒక డమ్మీ బొమ్మ లాంటిది పెట్టి పోలీసులు అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఆ టైంలో సియా ఎక్కడుంది ఎగ్జాక్ట్గా, చేతన్ ఎలా తోసేశాడు కేతన్ని, ఎలా కింద పడ్డాడు, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది అన్నీ ఇప్పుడు మెజర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక క్లారిటీకి వచ్చినట్లుగా కనపడుతుంది. అండ్ వాళ్ళకి సంబంధించిన కాల్ హిస్టరీ అండ్ చాట్ హిస్టరీని కూడా ఇప్పుడు చెక్ చేస్తున్నారు. ఈ చాట్ హిస్టరీ చెక్ చేస్తున్న సమయంలోనే వాళ్ళకి సంబంధించిన ఈ కీలక విషయం, సియా అప్పటికే ప్రెగ్నెంట్ అయిందనే విషయం బయటపడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చూస్తే ఇప్పటికే సీసీటీవీ ఫోటేజ్ని పరిశీలిస్తున్నారు. లోగఢ్ కోట టికెట్ కౌంటర్, అలాగే ఎంట్రీ ప్లేస్లో ఉండేటువంటి సీసీ కెమెరా, నియర్ బై ప్లేసెస్లో మొత్తం సీసీ ఫోటేజ్ని అంతటినీ పరిశీలిస్తున్నారు. అందులో కేతన్ అగర్వాల్, సియా గోయల్ కలిసి వెళ్తుండగా కొంత దూరంలో, అంటే వాళ్ళిద్దరూ కేతన్ అండ్ సియా వెళ్తున్నప్పుడు కొంత దూరంలో ఒక హుడీ ధరించినటువంటి వ్యక్తి, మనం ఇంతకుముందు ఆర్టీవీ కూడా మీకు ఆ ఫోటో చూపించింది, ఒక వ్యక్తి హుడీ వేసుకొని ఉన్నాడు, అలాంటి ఒక విజువల్ కనిపించింది అంటూ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దట్ మీన్స్ హీ వాజ్ ఫాలోయింగ్ దెమ్ యాజ్ పర్ ప్లాన్. వాళ్ళిద్దరూ ఆ కోట మీదకి వెళ్తున్న సమయంలో వెనక హుడీ వేసుకుని అతను కూడా వెళ్తున్నాడు, కేతన్ గుర్తుపట్టకుండా. అండ్ అలాగే కాల్ రికార్డింగ్స్ కూడా చెక్ చేస్తున్నారు. ఫర్ లాస్ట్ 6 months సియా చేతన్ మధ్య సుమారుగా 2004 ఫోన్ కాల్స్, దాదాపుగా 238 hours వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారట. ఇన్ లాస్ట్ 6 months వాళ్ళిద్దరూ 238 గంటల సేపు మాట్లాడుకున్నారు. అండ్ 2004 ఫోన్ కాల్స్ వాళ్ళిద్దరి మధ్య. 6 నెలల సమయంలో 2004 ఫోన్ కాల్స్. అంటే ఓవైపు కేతన్తో ఎంగేజ్మెంట్ అయింది అండ్ మ్యారేజ్కి సంబంధించి అన్ని ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి. హీ వాజ్ డూయింగ్ హిజ్ పేమెంట్స్. 17 కోట్లు పెట్టి ప్యాలెస్ బుక్ చేశాడు, ₹1,00,00,000 షాపింగ్కి ఇచ్చాడు, తన బర్త్డే సెలబ్రేట్ చేశాడు, చాలా గొప్పగా సర్ప్రైజ్లు ఇచ్చాడు, గిఫ్ట్స్ ఇచ్చాడు. సుమారుగా అప్పటికే ఒక 20-25 కోట్లు తన కోసం ఖర్చు పెట్టాడు. తనతోనే ఉంటుంది, ట్రిప్స్కి వెళ్తున్నారు. అండ్ మీన్ వైల్ మళ్ళీ వితిన్ 6 months 2,000కు పైగా కాల్స్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారట. అండ్ దే మెట్ సెవరల్ టైమ్స్ అండ్ షీస్ గాట్ ప్రెగ్నెన్సీ. అండ్ 238 గంటల సేపు ఆ డ్యూరేషన్ ఉందట, వాళ్ళ కాల్స్ డ్యూరేషన్. అంటే ఎంత బ్లైండ్గా
కేతన్ సియాని నమ్మాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ తను ఎలా చీట్ చేసింది అనేది ఒకటైతే, ఎంత బ్లైండ్గా సియాని నమ్మితే తను ఏం కాల్స్ మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది అంటే వితౌట్ ఎనీ డౌట్. జనరల్గా తన పార్ట్నర్స్ ఎక్కడికైనా వెళ్తున్నారంటే కేర్ఫుల్గా ఉన్నారా లేదో చెక్ చేసుకుంటుంటారు. లేకపోతే ఇఫ్ దే ఫీల్ సంథింగ్ విషి అట్లీస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటారు. కానీ కేతన్ ఎంత దారుణంగా యువతిని నమ్మాడంటే, ఎంత బ్లైండ్గా నమ్మాడు అంటే, ఇన్ని వేల ఫోన్ కాల్స్ ఆ 6 monthsలోనే మాట్లాడుతున్నావు, తన పక్కనే ఉండి ఇన్ని గంటల సేపు మాట్లాడుతున్నా, తాను ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి కోట్లు తన బాయ్ ఫ్రెండ్కి ఇస్తున్నా, తన బాయ్ ఫ్రెండ్తో తను ప్రెగ్నెంట్ అయినా, అండ్ అప్పటికే 2 times దే ట్రైడ్ టు కిల్ హిమ్. 2 సార్లు. ఒకసారి జనం ఎక్కువ మంది ఉన్నారని కుదరలేదట అదే కోట దగ్గర. ఇంకోసారేమో అతన్ని తోసేసిన తర్వాత పైనుంచి తోస్తే ఏదో చెట్టు కొమ్మలు పట్టుకొని బ్రతికి బయటపడ్డాడు. అడిగితే నేను పాము ఏదో కాటైపోయింది అందుకే నేను తోసేసానని చెప్పింది. అండ్ స్టిల్ అతను ఏమీ డౌట్ పడలేదు. సో ఇన్ని జరుగుతున్నా సరే ఇట్స్ ఎ బ్లైండ్ లవ్ మేబీ. అంటే ఒక మనిషిని నమ్మడం తప్పు కాదు, ఒక మనిషిని ప్రేమించడం తప్పు కాదేమో, కానీ గుడ్డిగా ప్రేమించడం అనేది ఎంత పెద్ద తప్పో ఇక్కడ అర్థమవుతుంది. ఎంత పెద్ద తప్పో ఇక్కడ అర్థమవుతుంది. మీరు చూడండి, తను ఎంత గొప్పగా మోసం చేసింది అంటే, తనేమో గొప్పగా మోసం చేయడం కంటే కూడా కేవలం కేతన్ బ్లైండ్నెస్ వల్లే, కేతన్ గుడ్డిగా ప్రేమించడం వల్లే తన విషయంలో ఇలా జరిగినట్లుగా కనపడుతుంది. అది చంపడానికి ప్రయత్నిస్తే కూడా లేదు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కాపాడడానికి ట్రై చేసిందని అతను నమ్మాడంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. కోట్లు ఇస్తున్నాడు, కనీసం నువ్వేం చేస్తున్నావు అని కనీసం ఒక మాట అడగలేదంటే తన మీద ఎంత నమ్మకం ఉండాలి. అంటే డబ్బులు అనేది తన ప్రేమ ముందు నథింగ్ అని చెప్పి అతను ఫీల్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో వెళ్తుందో, ఏం చేస్తుందో తెలియకుండా ఎన్ని గంటల ఫోన్లు మాట్లాడుతున్నా సరే కనీసం హీ నెవర్ క్వశ్చన్ హర్ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ హర్. ఇంత ప్యూర్గా అతను ప్రేమిస్తుంటే చివరికి అతనికి దక్కింది ఏంటంటే చాలా దారుణమైన చావు. వాళ్ళ కుటుంబానికి దక్కింది ఏంటి, వాళ్ళ కొడుకుని కోల్పోయి ఇప్పుడు ఇవాళ రేపు వార్తల్లో వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయినటువంటి ఒక నరకం. సో ఇప్పటికే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాట్స్ కూడా చూస్తున్నారట. ఆ ఘటనకు ముందు తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఫోన్లో చాట్స్, అలాగే రీసైకిల్ బిన్ కూడా ఖాళీ చేశారంటూ చెప్తున్నారు పోలీసులు. అంటే ఈ ఘటన జరగడానికి ముందు ఆ తర్వాత కొన్ని చాట్ హిస్టరీని డిలీట్ చేశారట, రీసైకిల్ బిన్ని కూడా క్లియర్ చేశారట. అలాగే డిలీట్ చేసినటువంటి డేటాని తిరిగి తీసుకురావడానికి ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ట్రయింగ్. అలాగే మొబైల్ ఫోన్లు కూడా ఫోరెన్సిక్కి పంపించినట్లుగా తెలుస్తోంది ఆ డిలీట్ చేసినటువంటి ఆ మెసేజ్ని మళ్ళీ రికవర్ చేయడం కోసం. అలాగే ఇంటర్నెట్లో సెర్చ్ హిస్టరీని, అంటే వాళ్ళిద్దరూ ఇంటర్నెట్లో చెక్ చేశారు కదా, యూట్యూబ్లో, గూగుల్లో ఎలా ఒక వ్యక్తి ప్రాణాలు తీయాలి అనేది అన్ని పద్ధతుల్ని వెతుక్కొని చివరికి ఇదైతే చాలా న్యాచురల్గా జరిగినట్టు ఉంటుంది, ఏదో పొరపాటున కాలు జారి పడిపోయాడని చెప్పినా అందరూ నమ్ముతారు, ఏడుస్తూ 4 రోజులు స్టేటస్లు పెట్టొచ్చు, ఇంకా గతంలో అతనితో ఉన్నటువంటి స్వీట్ మెమరీస్ని 4 పోస్ట్ చేస్తే జనం అందరూ పిచ్చోళ్ళు నమ్మేస్తారు, అయిపోతుంది కదా అని చెప్పేసి చాలా పక్కాగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి నివేదిక చాలా కీలకంగా మారబోతుంది. వాళ్ళ కాల్ హిస్టరీ, వాళ్ళ చాట్ హిస్టరీ అండ్ వాళ్ళ గూగుల్లో వాళ్ళు సెర్చ్ చేసినటువంటి ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈవెన్ ఘటన జరిగిన రోజు ప్రాపర్ టైం లైన్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఆ ఘటన ఎలా జరిగింది, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళి